చదువుతుంది కదా. సాధారణ సమావేశానికి మా కాంగ్రెస్ కౌన్సిలర్లు అంతా హాజరై పట్టణంలో ఉన్న సమస్యలన్నిటి మీద చర్చించి అధికారులందరికీ కూడా పార్టీలకు అతీతంగా అన్ని వార్డులలో ఎవరికి ఇబ్బంది కలగకుండా పనులు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఈ ఎజెండాలో పలు అంశాలలో గత ప్రభుత్వంలో చేసిన లోపభూయిష్టమైన అన్నీ కూడా ఈ ఎజెండాలో పెట్టినందుకు నిరసనగా కొన్ని అంశాలని ఆమోదించకుండా ఆటో డ్రైవర్ల జీతాలని, అదేవిధంగా పట్టణంలో ఎల్ఈడి లైట్స్, స్ట్రీట్ లైట్స్ మొత్తం వాటి మెటీరియల్ కొరకు ఆ రెండు అంశాల మీద ఈరోజు ఆమోదించడం జరిగింది. మిగతా అంశాలన్నీ కూడా ఒక వ్యక్తులకు లాభపరిచే విధంగా లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి ఈరోజు వాటిని తిరస్కరించడం జరిగింది. దానికి మా కాంగ్రెస్ కౌన్సిలర్లందరూ కూడా ఈరోజు ఈ రెండు అంశాల మీద ఆమోదం తెలిపి ఈ కౌన్సిల్ మీటింగ్ని బాయ్కాట్ చేయడం జరిగింది. ఇక ముందు పట్టణంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా మా ఎమ్మెల్యే గారు అన్నిటి మీద చొరవ తీసుకొని మిగతా సమస్యలన్నిటి కూడా ఒక్కొక్కటి మొత్తం తీర్చుకుంటూ వస్తారు. మొన్ననే మీటింగ్ పెట్టి ఇక్కడ అధికారులకు సబ్ కలెక్టర్తో మీటింగ్ పెట్టేసి అధికారులకు అందరికీ కూడా సూచించడం జరిగింది. పట్టణంలో ఏ విధమైన ఇబ్బంది అయినా నాకు తెలియజేయండి, నేను తెస్తా అని చెప్పేసి నిధులు ఇప్పుడు దాదాపు 44 కోట్లతోటి సీసీ రోడ్లను తీసుకొని వచ్చిండు టీయూఐడి నిధుల కింద. అదేవిధంగా 27 కోట్లతోటి డ్రైను తీసుకొని వచ్చిండు మా ఎమ్మెల్యే గారు. ఇన్ని నిధులు తెచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి మా కౌన్సిలర్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా పట్టణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంకా మరిన్ని నిధులు తేవాలని చెప్పేసి ప్రతి వార్డులో కూడా ఇంకా అభివృద్ధి పనులు ఇంకా జరగాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అందరం కోరడం జరిగింది. దానికి పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన మా కౌన్సిలర్లు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.